నమస్తే, వెల్కమ్ టు శ్రీ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. ఎస్సీ వర్గీకరణపై అసెంబ్లీలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చర్చ. ఎస్సీ వర్గీకరణకు కట్టుబడి ఉన్నామని వ్యాఖ్య. ఏపీ అసెంబ్లీలో ఎస్సీ వర్గీకరణపై చర్చ. ప్రసంగించిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. ఎస్సీ వర్గీకరణ కోసం చంద్రబాబు నాయుడు, మందా కృష్ణ ఎంతో కృషి చేస్తారని వెల్లడి. అసెంబ్లీలో సభ్యుల హాజరుపై సభాపతి అయ్యన్న పాత్రుడు కీలక వ్యాఖ్యలు. దొంగల్లాగా వచ్చి వెళ్లడం ఏంటి? వైఎస్ఆర్సీపీ సభ్యులపై స్పీకర్ ఫైర్. ఎస్సీ వర్గీకరణకు కట్టుబడి ఉన్నామని చెప్పిన మాట నిలబెట్టుకున్నామని సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపితే సమస్య పరిష్కారం అవుతుందని గతంలోనే చెప్పానని పేర్కొన్నారు. అసెంబ్లీలో ఎస్సీ వర్గీకరణపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ జిల్లాల వారీగా కేటగిరీ విభజన చేయవలసి ఉంటుందని, జనగణన తర్వాత మరోసారి జిల్లాల వారీగా కేటగిరీల విభజన చేసేందుకు సిద్ధంగా ఉన్నామని తెలిపారు. ఏబీసీడీ కేటగిరీ విభజన కోసం 1996లో కమిటీ వేశామని గుర్తు చేశారు. ఉమ్మడి ఏపీలో రేషనలైజేషన్ కేటగిరీలపై 2000 సంవత్సరంలో చట్టం చేశామని, ఈ చట్టాన్ని కోర్టు కొట్టివేసిందని తెలిపారు. ఎస్సీ వర్గీకరణ జరగాల్సిందేనని ఉషా మెహ్రా కమిషన్ నివేదిక ఇచ్చిందని, స్థానిక సంస్థలో కల్పించాల్సిన రిజర్వేషన్లపై కూడా కమిటీ అధ్యయనం చేసిందని పేర్కొన్నారు. ఎస్సీ వర్గీకరణ సాకారం కావడంలో నా ప్రయాణం కూడా సుదీర్ఘంగా సాగింది. మొదటి కమిటీ వేసినప్పటి నుంచి సుప్రీంకోర్టు తీర్పు వచ్చే వరకు ఉండటం నా అదృష్టమని ఆయన స్పష్టం చేశారు. ఇప్పుడే మిత్రులు పవన్ కళ్యాణ్ గారు కానీ కొంతమంది మెంబర్లందరూ అడిగారు. ఒక విషయం చూసినప్పుడు బుడగజండి, అది ఎప్పటి నుంచో వాళ్ళ సమస్య అయితే చాలా విచిత్రంగా అటు ఇటు సమైక్య ఆంధ్రప్రదేశ్ లో ఉన్నప్పుడు కొన్ని రోజులు వాళ్ళు ఎస్సీలో ఉండడం, తర్వాత ఇది రావడం అన్ని జరిగాయి. నేను కూడా అది ఎక్స్ప్లెయిన్ చేసి ఒక తీర్మానం చేసి కేంద్రానికి పంపించి కేంద్రం ఆమోదిస్తే మళ్ళీ మనం ఎస్సీల్లో ఏ గ్రూప్ లో చేర్చడానికి అవకాశం ఉంది. అది చేర్చడానికి అన్ని విధాలా సమాజంలో పేదరికానికి అనేక కారణాలు ఉన్నాయి. చరిత్రలో మనం చూసినప్పుడు కొంతమంది ఆర్థికంగా, రాజకీయంగా, సామాజికంగా వెనుకబడే పరిస్థితికి వచ్చారు. చరిత్ర ఒకసారి విశ్లేషించినప్పుడు ఈ 3 కారణాలు కూడా ఆ కులాల్ని ఎక్కడికక్కడ ఆర్థికంగా ఎనిక్కి లాగేసే పరిస్థితి వస్తుంది. ఇప్పుడు మనం ఒకసారి ఆలోచించిన దిశ, స్వాతంత్రం వచ్చింది, 70 సంవత్సరాల పైన పూర్తి చేసుకున్నాం. నేను మళ్ళా చూస్తే 2047కి 100 సంవత్సరాలు పూర్తి చేసుకోబోతున్నాం. ఇంకా కూడా ఆర్థికంగా, రాజకీయంగా, సామాజికంగా అసమానతల పైన పోరాడే పరిస్థితి వస్తా ఉంది. ఇక్కడికి వచ్చినప్పుడు దిశ ఈ కేసు చెప్పిన తర్వాత చరిత్ర కూడా ఒకసారి, చరిత్రలో నేను కూడా ఒక 40-50 ఏళ్ళు భాగస్వాములు అయ్యే పరిస్థితికి వచ్చాం. అది కూడా ఒకసారి చూసినప్పుడు దీన్ని ఇటీవల కాలంలో అనేక ఛాలెంజెస్ తర్వాత నేను ఆ చరిత్ర చెప్పేటప్పుడు కూడా చెప్తాను. ఒక తీర్పు ఇచ్చాను. 7 మంది జడ్జెస్ 6+1 తీర్పు ఇచ్చినప్పుడు చాలా స్పష్టంగా రాష్ట్ర ప్రభుత్వాలు ఏ వర్గమైనా సరే వెనకబడిందని భావిస్తే మీరు వర్గీకరణ చేసే అవకాశాలు ఉన్నాయని రాష్ట్రం గాని కేంద్రం గాని అందరికీ మీకు చేసే అవకాశం ఉందని చాలా స్పష్టంగా తీర్పు ఇచ్చారు. దానిపైన 1 మ్యాన్ కమిషన్ వేయడం, గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ ని నియమించడం, వారందరూ ఆలోచించిన తర్వాత మొన్నే కేబినెట్ లో కూడా ఒక నిర్ణయం చేశాం. ఈ నిర్ణయం చేసిన దాని వెనకాల దిశ ఎన్నికలప్పుడు కూడా ఎన్డీఏ కూటమి వర్గీకరణకు కట్టుబడి ఉందని చాలా స్పష్టంగా చెప్పాం. చెప్పిన మాట ఈ రోజు నిలబెట్టుకోవడానికి ఆ ఎస్సీ వర్గీకరణ ఈ స్థాయి వరకు వచ్చిందంటే మందా కృష్ణ మాదిగ ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు కారణమని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు. మాదిగ అని చెప్పగలిగే గుండె ధైర్యం కలిగిన వ్యక్తి మందా కృష్ణ. ఆ కులానికి వన్నె తెచ్చిన ఆయనను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నానని ఆయన తెలిపారు. అసెంబ్లీలో ఎస్సీ వర్గీకరణపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ ఎస్సీ వర్గీకరణపై చాలా చర్చలు జరిగాయని అన్నారు. గుర్తింపు లేని కులాలపైన విస్తృతంగా చర్చలు జరిగాయని తెలిపారు. సీఎం చంద్రబాబు నాయుడు ప్రత్యేక దృష్టి పెట్టి రాజీవ్ రంజన్ మిశ్రాతో ఏకసభ్య కమిషన్ ఏర్పాటు చేశారని అన్నారు. కమిషన్ ఇచ్చిన నివేదిక చాలా అద్భుతంగా ఉంది. ఇది అందరికీ మేలు చేస్తుందని ఆశిస్తున్నానని ఆయన అన్నారు. ప్రత్యేకించి ఈ రోజున వర్గీకరణకు సంబంధించి దీనికి మనస్ఫూర్తిగా ఈ స్థాయి దాకా వచ్చింది అంటే ఒకళ్ళు మందకృష్ణ మాదిగ గారు అయితే దాన్ని ముందుకు తీసుకెళ్లిన వ్యక్తి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు అధ్యక్షుడు. అలాంటి ఆత్మగౌరవ పోరాటాన్ని ముందుకు తీసుకెళ్లి దాన్ని ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి రాష్ట్రంలో ప్రవేశపెట్టిన ఘనత, దాన్ని ముందుకు తీసుకెళ్లిన ఘనత శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి మన గౌరవ ముఖ్యమంత్రి గారు దక్కుతుంది అధ్యక్ష. ఈ రోజున దేశ స్థాయిలో దీన్ని ముందుకు తీసుకెళ్లగలుగుతున్నాం అంటే ప్రధానమంత్రి గారి దృష్టిలో పడింది అంటే దానికి నాంది ఆంధ్రప్రదేశ్ నుంచే పడింది అధ్యక్ష. ఇలాగ అనేక విభిన్నంగా ఒక్కొక్క చోట ఉన్న ఈ డామినెన్స్ కావచ్చు, లేదంటే ఎక్కువ శాతం తీసుకోవడం కావచ్చు, ఇట్స్ అ బ్యాలెన్సింగ్ యాక్ట్ అధ్యక్ష.
ఇది వీటన్నిటిని గుర్తించి మనస్ఫూర్తిగా ఈ రోజున నారా చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో ఈ రోజున ఈ ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఈ మా రిజర్వేషన్ వర్గీకరణ బిల్లుని మనస్ఫూర్తిగా జనసేన తరపు నుంచి మనస్ఫూర్తిగా మేమందరం సమర్థిస్తున్నాం అధ్యక్ష. ప్రత్యేకించి నేను మొన్న రాజీవ్ రంజన్ మిశ్రా గారితో మాట్లాడుతూ ఉంటే 100 నుంచి 10,000 లోపు ఉన్న దాదాపు 59 ఉపకులాలు, మా దళిత కులాలు, ఇవన్నీ మాలమాదిగా దళిత ఉపకులాలతో సహా 59 ఎక్కువ సంఖ్యాబలం ఉన్నాయి. దీన్ని ఎలా చేస్తారంటే 100 లోపు నుంచి 10,000 లోపు ఉండే 46 కులాలు అధ్యక్ష. కొన్ని కులాలు దాదాపు 30-40 మంది కూడా ఉన్నారని వారు తెలియజేశారు అధ్యక్ష. అలాగే ఈ సైంటిఫికలీ ఎనలైజ్డ్ ఎంపిరికల్ డేటాని 4 నెలల వ్యవధిలో గౌరవ ముఖ్యమంత్రి గారు బాధ్యత తీసుకొని మంత్రివర్గంతో ఒక కమిటీని ఏర్పాటు చేసి వన్ మ్యాన్ కమిషన్ గారు శ్రీ రాజీవ్ రంజన్ మిశ్రా గారి ఆధ్వర్యంలో నవంబర్లో మొదలై మార్చి 4 నెలల వ్యవధిలో దీన్ని డేటానంతా సైంటిఫిక్గా అనలైజ్ చేసి ఎంపిరికల్ డేటాని విద్యా, సామాజిక, ఆర్థిక, రాజకీయ అంతర్గత వెనుకబాటుతనాన్ని వారు మూడుగా విభజించిన విధానం చాలా అద్భుతంగా ఉంది అధ్యక్ష. ఇది అందరికీ మేలు చేస్తూనే కోరుకుంటున్నాను. వైఎస్ఆర్సీపీ సభ్యులు దొంగల్లాగా వచ్చి సంతకాలు పెట్టి వెళ్లిపోతున్నారంటూ మండిపడ్డారు. ఈ సమావేశంలో 25 ప్రశ్నలకు సమాధానాలు రాలేదని అన్నారు. ప్రతిపక్ష సభ్యులు ప్రశ్నలు రాయటం వల్ల మెంబర్లు వాటిని అడగటానికి ఇబ్బంది వస్తుందని అన్నారు. ఇది సమంజసం కాదన్న స్పీకర్ ప్రశ్నలు అడగటానికి వారు సభలో ఉండటం లేదని, ఇది చాలా దురదృష్టకరమని అన్నారు. అసెంబ్లీలో సభ్యుల హాజరుపై స్పీకర్ అయ్యన్న పాత్రుడు కీలక వ్యాఖ్యలు చేశారు. వైఎస్ఆర్సీపీ సభ్యుల తీరుపై అయ్యన్న పాత్రుడు తీవ్ర అసహనాన్ని వ్యక్తం చేశారు. వైఎస్ఆర్సీపీ సభ్యులు సభకు రావాలని, ఎన్నికైన సభ్యులు సగౌరవంగా సభకు రావాలని సూచించారు. ఎవరికీ కనిపించకుండా ఆ సభ్యులు వచ్చి దొంగల్లాగా సంతకాలు పెట్టి వెళ్లిపోతున్నారని విమర్శించారు. ప్రజలు సభ్యులుగా ఎన్నుకుంటే ఎందుకు ముఖం చాటేస్తున్నారని నిలదీశారు. దొంగలా వచ్చి సంతకాలు చేసి వెళ్లటం ఏంటని ప్రశ్నించారు. హాజరు పట్టీలో సంతకాలు చేసి సభకు రాకపోవటం వారి గౌరవాన్ని పెంచదని స్పష్టం చేశారు. వై బాల నాగరెడ్డి, తాటిపర్తి చంద్రశేఖర్, రేగం మత్స్యలింగం, విరూపాక్షి, దాసరి సుధా, అమర్నాథ్ రెడ్డి, విశ్వేశ్వరరాజులు ఇలా సంతకాలు చేసి వెళ్లిపోతున్నారని అన్నారు. గవర్నర్ ప్రసంగం తర్వాత వేర్వేరు రోజుల్లో వీరు సంతకాలు చేసి వెళ్లినట్టుగా తెలుస్తుందని అన్నారు. ఓట్లేసిన ప్రజలకు ఇలా చేసి తలంపులు తేవద్దని అయ్యనపాత్రుడు హితవు పలికారు. ప్రతిపక్షానికి చెందిన గౌరవ సభ్యులు ప్రశ్నలు వేస్తున్నారు, రావట్లే. దాని మీద దాని కారణం ఏంటంటే వాళ్ళు ప్రశ్నలు వేయడం వల్ల మరొక 2 మెంబర్స్కి మాట్లాడే అవకాశం పోతుంది. అది సమంజసం కాదు ప్రజాస్వామ్యంలో. కానీ ప్రశ్నలు అడగడానికి సభలో ఉండటం లేదు. మీరు చూస్తూనే ఉన్నారు, ప్రశ్నలు వస్తున్నాయి, వాళ్ళు సభలోకి రావట్లేదు. ఈ కారణంగా సభలో ఎవరో ఒకరి ద్వారా మరో 2 ప్రశ్నలు అడిగే అవకాశం కోల్పోతున్నారు. ఇది చాలా దురదృష్టకరం. సభకు ఎన్నికైన గౌరవ సభ్యులు సగౌరవంగా సభకు రావాలి. ప్రజలు ఎన్నుకున్నారు మిమ్మల్ని, సభలోకి వెళ్ళి మా సమస్య మాట్లాడమని. సభకు రావాలి. ఎవరికీ కనిపించకుండా వచ్చి సభ్యులు హాజరు పట్టికలో సంతకాలు చేసి వెళ్ళిపోతున్నారని దొంగల్లాగా వచ్చి. మీరు గౌరవ సభ్యులే, ప్రజలు ఎన్నుకున్నారు, మీరు ఎమ్మెల్యేస్. దొంగల్లాగా వచ్చి సంతకాలు పెట్టవలసిన అవసరం ఇచ్చింది కర్మ. ఒకసారి ఎమ్మెల్యేగా గౌరవప్రదమైన దీంట్లో ఉండి హాజరు పట్టికలో సంతకం చేసి సభకు ఆ మొహం చాటేయడం వారికి గౌరవాన్ని తగ్గించిందే తప్ప పెంచదని చెప్పి నా తాలూకా అభిప్రాయం. వీరిలో ముఖ్యంగా నా దృష్టికి వచ్చింది వై బాలనాగరెడ్డి గారు, తాటిపర్తి చంద్రశేఖర్ గారు, రేగం లింగం గారు, మత్స్యలింగం గారు, విరూపాక్ష గారు, మత్స్యరాజ విశ్వేశ్వరరాజు గారు, ఆగిపాటి అమర్నాథ్ రెడ్డి గారు, దాసరి సుధ గారు. మనం చూసాం, మనం గవర్నర్ ప్రసంగం ముగిసిన తర్వాత అంటే ఫిబ్రవరి 24వ తేదీ తర్వాత వేరు తేదీల్లో అటెండెన్స్ రిజిస్టర్లో సంతకాలు పెట్టేట్టు నా దృష్టికి వచ్చింది. అంత దొంగచాటును వచ్చి ఒక దొంగల మాదిరిగా సంతకాలు పెట్టవలసిన అవసరం లేదు. కానీ వారు ఎవరు కూడా నాకు సభలో కనిపించలేదు. సంతకాలు ఉన్నాయి కానీ సభలో కనిపించారండి మీకు ఎవరికన్నా? నాకైతే కనిపించలేదు. ఇది ఎంతవరకు సమంజసం వారే నిర్ణయించుకోవాలి. మనల్ని ఎన్నుకున్న ప్రజలు మనం ఆదర్శంగా నిలవాలి తప్ప ప్రజలకి, మీకు ఓట్లేసిన ప్రజలకి తలవంపులు తెచ్చేలే ప్రవర్తించకూడదని చెప్పి నా అభిప్రాయం. ఈ సభ ముందు పెట్టాలని చెప్పి నేను ఈ 2 విషయాలు మీకు తెలియజేస్తానండి. కేంద్రం నుంచి వచ్చిన నిధుల్ని గత ప్రభుత్వ హయాంలో 100% డైవర్షన్ చేశారని ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ ఆరోపించారు.
కేంద్ర నిధులు డైవర్షన్ చేయటం వల్ల రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ కూడా నెమ్మదించిందని అన్నారు. గత ప్రభుత్వ నిర్వాహకం కారణంగా 94 పథకాలు ఆగిపోతే ప్రస్తుతం 74 పథకాలను పునరుద్ధరించామని తెలిపారు. కేంద్ర పథకాలపై మండలిలో ప్రశ్నోత్తరాల్లో ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ సమాధానమిచ్చారు. 4350 కోట్ల కేంద్ర వాటాను డైవర్ట్ చేశారన్న మంత్రి పయ్యావుల కేశవ్ దీనివల్ల వాడేసిన నిధులతో పాటు రాష్ట్ర వాటా కూడా చెల్లించవలసి వచ్చిందని అన్నారు. కేంద్ర ప్రభుత్వ పథకాలను వినియోగించుకోకపోవడం వల్ల ప్రత్యక్షంగా పరోక్షంగా రాష్ట్రానికి నష్టం జరిగిందని మంత్రి తెలిపారు. కేంద్రం ఇప్పటికే కొన్ని పథకాలను నిలిపివేసిందని విమర్శించారు. ఏడాది పాటు కేంద్ర పథకాలు నిలిచిపోవడం వల్ల ఉద్యోగాలు, పన్నులు ఇలా వివిధ రకాల నష్టాలు కలిగాయని స్పష్టం చేశారు. నిధుల డైవర్షన్ కింద కేవలం పెనాల్టీల కిందే 350 కోట్లు చెల్లించవలసి వస్తుందని వెల్లడించారు. ప్రస్తుతం కేంద్రం అందించే 194 పథకాలను నిర్వహిస్తోందని, ప్రాధాన్యత కింద 74 పథకాలను రివైండ్ చేస్తామని మంత్రి పయ్యావుల కేశవ్ సమాధానమిచ్చారు. మా మంత్రి గారు కాన్స్టిట్యున్సీలో పెడతా ఉన్నారు అధ్యక్ష. దాని మీద మేము క్లారిఫికేషన్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో వాళ్ళకి చాలా ప్రాబ్లమ్స్ వచ్చినాయి అధ్యక్ష. మైనింగ్ మీద ఛత్తీస్గఢ్ నుంచి మినరల్ ట్రాన్స్పోర్టేషన్ ప్రాబ్లమ్స్ వస్తే గౌరవ ముఖ్యమంత్రి గారు ఆమె విట్నెస్ అధ్యక్ష. ఎనర్జీ మినిస్టర్ దగ్గర నుంచి, స్టీల్ అండ్ మినిస్టర్ దగ్గర నుంచి ప్రధానమంత్రి వరకు వాళ్ళు ఉన్నటువంటి సమస్యలన్నింటినీ కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సమస్యలుగా పరిగణించి వాటిని అన్నింటినీ ప్రస్తావించి వాటికి సొల్యూషన్ తెచ్చాం. కాబట్టి ఇవాళ ఈ రాష్ట్రంలో కళ్ల ముందు ఆర్స్లర్ మిట్టల్ 1,70,000 కోట్లు పెట్టుబడి పెట్టదు. దిస్ ఇస్ ది కాంపిటీషన్ విచ్ వీఆర్ లివింగ్ టుడే. ఇవాళ జేఎస్డబ్ల్యూ వెళ్ళిందని చెప్తున్నారు కదా అధ్యక్ష. రమ్మనండి సార్, బొత్స సత్యనారాయణ గారిని యాజ్ అ రిప్రజెంటేటివ్ ఆఫ్ జగన్మోహన్ రెడ్డి గారు రమ్మనండి. ఐ విల్ టేక్ హిమ్ టు జేఎస్డబ్ల్యూ ఆఫీస్. ఐ విల్ వెల్కమ్ దిమ్ అగైన్. ఇవాళ ఈ రాష్ట్రంలో ఎవరిని చూసి భయపడుతున్నారు అధ్యక్ష? ఎవరిని చూసి పెట్టుబడిదారులు భయపడుతున్నారు అధ్యక్ష? ప్రమాణ స్వీకారం వేదిక మీదనే ఆ రోజున పీపీఏలు రద్దు చేస్తున్నామంటూ మొత్తం ఎనర్జీ రంగాన్ని కుప్పకూల్చినటువంటి నాటి పాలకుల్ని చూసి ఇవాళ ప్రభుత్వం ఇన్వెస్టర్లు భయపడతా ఉన్నారు అధ్యక్ష. 5 సంవత్సరాల్లో వీళ్ళు ఏం చేశారు అధ్యక్ష? ఉరిదీశారు ఎనర్జీ రంగాన్ని. చివరికి ఏమైంది? కోర్టులు మొటిక్కాయలు వేస్తే మేము చంద్రబాబు నాయుడు గారు సంతకాలు పెట్టిన అఫిడవిట్లకు అగ్రిమెంట్లకు కట్టుబడి ఉన్నామని చెప్పి 4.5 సంవత్సరాల తర్వాత అఫిడవిట్లు వేశారు. ఈ రాష్ట్ర ప్రభుత్వం ట్రూ అప్ ఛార్జీల పేరుతో ప్రజలు నెత్తిన వాళ్ళు కొన్నటువంటి అరాచక అక్రమ పవర్ కంతా కూడా డబ్బులు కట్టాల్సిన పరిస్థితి. ఇది వీళ్ళు ఇండస్ట్రీ గురించి మాట్లాడతారు. మేము ఎంత సిన్సియర్ గా నేను చెప్పాం, వీఆర్ హియర్ టు ఇన్వైట్ ది ఇండస్ట్రీ. దుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానం భద్రతను మెరుగుపరిచే క్రమంలో ఆకస్మిక పరిస్థితులకు భద్రతా సిబ్బంది ఎలా ప్రతిస్పందించాలి అనే ఉద్దేశంతో ఆంధ్రప్రదేశ్ ఆక్టోపస్ విభాగం ప్రత్యేక మాక్ డ్రిల్ నిర్వహించింది. ఆలయ భద్రతా ప్రణాళికలను రూపొందించి సాయుధ కమాండ్లు మెట్లు మార్గం ద్వారా చేరుకొని దుండగులను అదుపులోకి తీసుకోవడం, పేలుడు సామాగ్రిని నిర్వీర్యం చేయడం, భక్తులను రక్షించడం వంటి పరిస్థితులను మాక్ డ్రిల్ ద్వారా ప్రతిష్టాత్మకంగా ప్రదర్శించారు. శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థాన భద్రతను మెరుగుపరిచే క్రమంలో ఆకస్మిక పరిస్థితులకు భద్రతా సిబ్బంది ఎలా ప్రతిస్పందించాలి అన్న ఉద్దేశంతో ఆంధ్రప్రదేశ్ ఆక్టోపస్ విభాగం ప్రత్యేక మాక్ డ్రిల్ నిర్వహించింది. ఈ డ్రిల్ 19 మార్చి అర్ధరాత్రి నుండి 20 మార్చి తెల్లవారుజాము వరకు ఇంద్రకీలాద్రి ఆలయంలో జరిగింది. ఆక్టోపస్ విభాగానికి ఆలయ అధికారులు, 1 టౌన్ పోలీసులు ఒక అవాంఛనీయ శక్తులు ఉనికి గురించి సమాచారాన్ని అందించగా వెంటనే స్పందించిన ఆక్టోపస్ బృందం జమ్మిదొడ్డి సమావేశ మందిరంలో అధికారులతో సమీక్ష నిర్వహించింది. ఆలయ భద్రతా ప్రణాళికలను రూపొందించి సాయుధ కమాండర్లు మెట్లు మార్గం ద్వారా చేరుకొని దుండగులను అదుపులోకి తీసుకోవడం, పేలుడు సామాగ్రిని నిర్వీర్యం చేయడం, భక్తులను రక్షించడం వంటి పరిస్థితులను మాక్ డ్రిల్ ద్వారా ప్రతిష్టాత్మకంగా ప్రదర్శించారు. 2024-29 నూతన క్రీడా పాలసీ ప్రకారం దశలవారీగా ప్రతి 3 జిల్లాలకు ఒక క్రీడా పాఠశాల నిర్మించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందని మంత్రి మండిపల్లి రాంప్రసాద్ వెల్లడించారు. అలాగే ఆంధ్రప్రదేశ్ క్రీడా ప్రాధికార సంస్థ SAP ఆధ్వర్యంలో విజయవాడ, విజయనగరంలో క్రీడా పాఠశాలలు ఏర్పాటు చేయనున్నట్లుగా తెలిపారు. గత ప్రభుత్వ హయాంలో నిలిచిపోయినటువంటి క్రీడా సముదాయాలను తిరిగి పునర్నిర్మించేందుకు సీఎం చంద్రబాబు నాయుడు నాయకత్వంలో చర్యలు తీసుకుంటున్నామని స్పష్టం చేశారు. శాసనమండలి ప్రశ్నోత్తరాల సమయంలో మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి రాష్ట్ర క్రీడా అభివృద్ధికి సంబంధించి కీలక ప్రకటనలు చేశారు. ప్రస్తుతం కడపలోని క్రీడా పాఠశాలలో ఉచిత విద్యతో పాటు వివిధ క్రీడల్లో విద్యార్థులకు శిక్షణ అందిస్తున్నట్లుగా ఆయన తెలిపారు. 2024-29 నూతన క్రీడా పాలసీ ప్రకారం దశల వారీగా ప్రతి 3 జిల్లాలకు ఒక క్రీడా పాఠశాల నిర్మించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందని వెల్లడించారు. అలాగే ఆంధ్రప్రదేశ్ క్రీడా ప్రాధికార సంస్థ ఆధ్వర్యంలో విజయవాడ, విజయనగరంలో క్రీడా పాఠశాలలు ఏర్పాటు చేయనున్నట్లుగా తెలిపారు. ప్రతిభ కలిగిన 14 నుంచి 18 సంవత్సరాల ఏళ్ల వయసు మధ్య క్రీడాకారుల కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా చర్యలు తీసుకుంటుందని, విజయనగరం, విశాఖపట్నం, కాకినాడ, ఎన్టీఆర్, నెల్లూరు, తిరుపతిలో క్రీడా అకాడమీలను తిరిగి నిర్మించనున్నట్లుగా వెల్లడించారు.
ఈ సందర్భంగా ఆయన వైసీపీ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. విజయనగరంలో గిరిజన క్రీడా పాఠశాలలు రద్దు చేయడం సరికాదని గత ప్రభుత్వం హయాంలో నిలిచిపోయిన క్రీడా సముదాయాలను తిరిగి పునర్నిర్మించేందుకు సీఎం చంద్రబాబు నాయుడు నాయకత్వంలో చర్యలు తీసుకుంటున్నామని ఆయన స్పష్టం చేశారు. వైఎస్ఆర్ క్రీడా పాఠశాల కడపలో ఉంది అధ్యక్ష. 2006లో దీన్ని స్థాపించడం జరిగింది మరియు ఇది విద్య మరియు క్రీడల యొక్క శిక్షణా సంస్థ. ఈ పాఠశాల 6వ తరగతి నుంచి 10వ తరగతి వరకు ఉచిత విద్యతో పాటు వివిధ విభాగాల్లో విలువిద్య, వెయిట్ లిఫ్టింగ్, ఫుట్బాల్, హాకీ, స్విమ్మింగ్ వంటి వాటిలో విద్యార్థులకు శిక్షణ ఇవ్వడం జరుగుతుంది అధ్యక్ష. బి ప్రశ్నకు సమాధానం, ప్రభుత్వం ఇటీవల 24-29 సంవత్సరానికి ఆంధ్రప్రదేశ్ క్రీడా విధానాన్ని ఆమోదించడం జరిగింది అధ్యక్ష. దీని క్రింద ప్రతి 3 జిల్లాల దశల వారీగా ఒక క్రీడా పాఠశాలను నిర్మించడం జరుగుతుంది అధ్యక్ష. ఈ క్రీడా పాఠశాల సాధారణ విద్యతో పాటు నాణ్యమైన క్రీడా శిక్షణ అందిస్తుంది అధ్యక్ష. ప్రారంభంలో ఆంధ్రప్రదేశ్ క్రీడా సాధికార సంస్థ శాప్ ద్వారా కడపలో ఉన్న క్రీడా పాఠశాలను అదనంగా విజయవాడ మరియు విజయనగరం గిరిజనులకు సంబంధించి క్రీడా పాఠశాలను ఏర్పాటు చేయడం జరిగింది అధ్యక్ష. ఇంకా వివిధ ప్రతిభా గుర్తింపు యంత్రాలను ద్వారా గుర్తించి 14 మరియు 18 సంవత్సరాల వయసు గల అత్యున్నత ప్రదర్శన కలిసిన క్రీడాకారులకు ప్రభుత్వం దశల వారీగా విజయనగరం, విశాఖపట్నం, కాకినాడ, ఎన్టీఆర్, నెల్లూరు మరియు తిరుపతిలో క్రీడా అకాడమీలను సెంటర్ ఆఫ్ ఎక్సలెన్సీ ఉత్తమ క్రీడాకారులు ఎంచుకొని అక్కడ స్థాపించడం జరుగుతుంది అధ్యక్ష. మాజీ ఎమ్మెల్యే వైసీపీ నేత వల్లభనేని వంశీకి మరో షాక్ తగిలింది. వంశీని 3 రోజుల పాటు సిఐడి కస్టడీకి ఇస్తూ విజయవాడ సిఐడి కోర్టు ఆదేశాలు జారీ చేసింది. గన్నవరం టీడీపీ ఆఫీసుపై దాడి కేసులో సిఐడి కస్టడీకి వంశీని ఇస్తూ కోర్టు ఆదేశించింది. వంశీని 10 రోజుల పాటు కస్టడీ కోర్టు విజయవాడ సిఐడి కోర్టులో సిఐడి అధికారులు పిటిషన్ వేశారు. ఈ రోజు విచారణకు రాగా ఇరు వర్గాల న్యాయవాదులు వాదనలు వినిపించారు. ప్రాసిక్యూషన్ వాదనతో ఏకీభవించిన కోర్టు వంశీని 3 రోజుల పాటు సిఐడి కస్టడీకి ఇస్తూ ఆదేశాలు జారీ చేసింది. ఎన్నికల ముందు ఇచ్చిన ప్రతి ఒక్క హామీని నెరవేరుస్తున్నామని, ప్రతి పథకాన్ని ప్రజలకు చేరవేస్తున్నామని ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు అన్నారు. నియోజకవర్గంలో గత వైసీపీ పాలనలో అభివృద్ధికి నోచుకోనటువంటి రోడ్లను, నిరుపయోగంగా మారినటువంటి పార్కుల అభివృద్ధికి 130 కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులు చేస్తున్నామని ఆయన వెల్లడించారు. అజిత్ సింగ్ నగర్ 57వ డివిజన్ న్యూ రాజరాజేశ్వరిపేటలో ఇళ్ల రిజిస్ట్రేషన్ పత్రాల పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా ఇటీవల జియో 105 కింద ఇళ్ల రిజిస్ట్రేషన్ దరఖాస్తు చేసుకున్న లబ్ధిదారులకు బొండా ఉమ పత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ సంక్షేమం, అభివృద్ధిని 2 కళ్ళులాగా భావించే సీఎం చంద్రబాబు నాయుడు నాయకత్వంలో కూటమి ప్రభుత్వం సమర్థంగా పనిచేస్తుందన్నారు. గత వైసీపీ ప్రభుత్వం ఇళ్ల పట్టాల విషయంలో ప్రజలను మోసగించిందన్నారు. అధికారంలోకి వచ్చిన 8 నెలల్లోనే చంద్రబాబు నాయుడు పేదలకు పట్టాలను పంపిణీ చేస్తున్నారన్నారు. కార్యక్రమంలో నేతలు నవనీతం సాంబశివరావు, ఎర్రబోతు రమణ, బోని నాని తదితరులు పాల్గొన్నారు. తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత తెలుగుదేశం పార్టీగా ఎన్నికల ముందు ఏమైతే ప్రజలకి వాగ్దానం ఇచ్చామో ప్రతి ఒక్క వాగ్దానాన్ని నిలబెట్టుకుంటూ ముందుకెళ్తున్న ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం. గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అధికారం చేపట్టినాక ఎన్నికల ముందు ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చే దిశగా ముందుకెళ్ళాం. ఎన్నికల ముందు చెప్పాం 3,000 పింఛన్ని 4,000 చేస్తామని చెప్పి ఇచ్చిన మాట ప్రకారం 3,000 పింఛన్ 4,000 చేసాం. అన్నా క్యాంటీన్లు ఓపెన్ చేస్తామని చెప్పాం. అన్నా క్యాంటీన్లు ఓపెన్ చేయడం జరిగింది. ప్రతి మహిళకి 3 గ్యాస్ బండ్లు ఉచితంగా ఇస్తామని చెప్పాం. 3 గ్యాస్ బండ్లు ఇస్తున్నాం. త్వరలోనే పిల్లల చదువుల నిమిత్తం తల్లికి 2 పిల్లలున్నా 3 పిల్లలున్నా పిల్లలకి 15,000 రూపాయలు చొప్పున ఎన్నికల ముందు చెప్పాం. దాన్ని కూడా నెరవేర్చబోతూ ఉన్నాం. అలాగే తల్లికి వందనం ఏదైతే 18,000 రూపాయలు ప్రతి సోదరీమణికి ఇస్తామని చెప్పామో దాన్ని కూడా జూన్ నుంచి ఇవ్వబోతూ ఉన్నాం. ఉచిత బస్సు ప్రయాణం కూడా నెరవేర్చబోతూ ఉన్నాం. అలాగే ఎన్నికల ముందు చెప్పాం ఆర్ఆర్పేటలో, అలాగే వాంబే కాలనీలో, మన రాజీవ్ నగర్లో ఏవైతే రిజిస్ట్రేషన్లు ఉన్నాయో పెండింగ్లో ఆ రిజిస్ట్రేషన్ని పూర్తి చేస్తామని చెప్పాం. ఎన్నికల అనంతరం పూర్తి చేసాం. ఈ ఎలక్షన్ కోడ్ అన్నీ వచ్చి కొంచెం ఆలస్యమైనా ఇవాళ 57వ డివిజన్ ఆర్ఆర్పేటలో ఒక మీటింగ్ పెట్టి మా ఫ్లోర్ లీడరు మాజీ ఫ్లోర్ లీడర్ ఎర్రబోతు రమణరావు ఆధ్వర్యంలో ఇవాళ ఇక్కడ అందరికీ కూడా రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్లు వాళ్ళ ఇంటి వద్దకే తెచ్చి ఇవ్వడం జరిగింది. ఈ విధంగా చేస్తూ పనిచేసే ప్రభుత్వం మంచి ప్రభుత్వం ఇదని ప్రజలందరూ అంటూ ఉంటే సంతోషంగా ఉంది. ఇచ్చిన ప్రతి హామీ నెరవేర్చాం. ఇంకా సమస్యలు ఉన్నాయి. ఇక్కడ ఆర్ఆర్పేటలో సుబ్బరాజు నగరు, అరుణోదయ నగరు,
వీళ్ళకి పట్టాలు రిజిస్ట్రేషన్ సదుపాయం కల్పించాలి. దాని మీద కూడా ఇవాళ అసెంబ్లీలో మాట్లాడాం. దాన్ని కూడా త్వరలో నెరవేరుస్తాం. ఖచ్చితంగా ఇచ్చిన ప్రతి హామీ, ప్రతి డివిజన్లో సమస్యల మీద స్పష్టమైన అవగాహన ఉంది. ఆ సమస్యల పరిష్కారానికి చిత్తశుద్ధితో కృషి చేస్తాం. ఈ డివిజన్లో కమ్యూనిటీ హాల్ అడిగాడు మా ఎర్రబోతు రామరావు. ఆ కమ్యూనిటీ హాల్ని కూడా త్వరలోనే మంజూరు చేస్తాం. అన్నా క్యాంటీన్ ఒకటి అడిగాడు. అన్నా క్యాంటీన్ కూడా ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. ఇవన్నీ కూడా త్వరలోనే అవుతాయి. ప్రజలందరికీ కూడా ఇచ్చిన మాట నిలబెట్టుకుంటామని తెలియజేస్తాం. సీఎం చంద్రబాబు నాయుడు దార్శనికతకు అనుగుణంగా స్వర్ణాంధ్ర 2047 స్వర్ణాంధ్ర స్వచ్ఛంద్ర లక్ష్యాల సాధనకు ప్రణాళిక ప్రకారం కృషి చేయడం జరుగుతుందని CCLA జిల్లా ప్రత్యేక అధికారి జి జయలక్ష్మి, కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీషా, సిపి ఎస్వి రాజశేఖర బాబు తెలిపారు. ఎన్టీఆర్ జిల్లాల భాగస్వామ్య పక్షాల సమిష్టి కృషితో ఆతిథ్య రంగంలో సహా సేవా రంగం సమగ్ర అభివృద్ధికి చర్యలు తీసుకుంటున్నట్లుగా వెల్లడించారు. విజయవాడలోని ఓ హోటల్లో స్వచ్ఛత, గ్రీన్ లీఫ్ రేటింగ్, స్వర్ణాంధ్ర స్వచ్ఛంద్ర P4 విధానం, టూరిజంతో సహా సేవారంగ అభివృద్ధిపై ఛాంబర్ ఆఫ్ కామర్స్, హోటల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ప్రత్యేక సదస్సు జరిగింది. ఈ సదస్సుకు ముఖ్య అతిథిగా హాజరైన జిల్లా ప్రత్యేక అధికారి జయలక్ష్మి మాట్లాడుతూ పర్యాటకులకు ఎప్పటికీ గుర్తుండిపోయేలాగా మౌలిక వసతులతో ఆతిథ్యం ఇవ్వవలసిన అవసరం ఉందన్నారు. హోటళ్లు కూడా రిసెప్షన్, చెక్ ఇన్, చెక్అవుట్తో సహా అన్ని విభాగాలను పర్యాటక మిత్ర విభాగాలుగా తీర్చిదిద్దుకోవాలని, పర్యాటకంలో జిల్లాల మధ్య పోటీతత్వం, సమన్వయం కూడా అవసరమన్నారు. కలెక్టర్ లక్ష్మీషా మాట్లాడుతూ స్వర్ణాంధ్ర 2047 స్వర్ణాంధ్ర స్వచ్ఛంద్ర లక్ష్యాలపై స్పష్టమైన అవగాహన పెంపొందించుకొని ఉమ్మడి లక్ష్యాల సాధనకు వివిధ పక్షాల భాగస్వామ్యాన్ని పోద్రి చేసేందుకు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినట్లుగా తెలిపారు. ఎన్టీఆర్ జిల్లా ఆర్థిక వ్యవస్థలో 66% సేవారంగం వాటా ఉందని, ఇంతటి ప్రాతినిధ్యం ఉన్న రంగంలోని వాణిజ్యం, హోటళ్లు, రెస్టారెంట్లు, ఉపరంగాల్లో 2025-26 ఆర్థిక సంవత్సరంలో 22.22% వృద్ధి లక్ష్యాన్ని నిర్దేశించుకోవడం జరిగిందని వివరించారు. ద బెస్ట్ ఆటో డ్రైవర్, ద బెస్ట్ టాక్సీ డ్రైవర్ అని ఏదేదో స్టోరీస్ వస్తుంది. అతను ఎలా చిన్నదిగా సెటప్ చేసుకున్నారు, బుక్స్ ఫర్ రీడింగ్, గ్లాస్ ఆఫ్ బాటిల్ ఆఫ్ వాటర్ టు డ్రింక్ అండ్ సమ్ ఎమర్జెన్సీ పిల్స్. సో అతను చిన్న ఒక ఆటోనే హీ హాస్ డిజైన్డ్ ఇట్ హౌ ఇట్ క్యాన్ బీ ఫ్రెండ్లీ ఫర్ ద టూరిస్ట్. సో దిస్ ఈస్ వన్ స్మాల్ పాయింట్ ఫర్ విచ్ యూ క్యాన్ వర్క్ a little more bigger, so that by the time they come and reach your desk, you should be able to give them a very quick kind of check-in. మనం చెక్-ఇన్ చాలా డిలే చేసినామంటే దట్ దిస్ సెల్ఫ్ ఇస్ ద పాయింట్ వేర్ యూ విల్ లూజ్ యర్ బ్రౌనీ పాయింట్స్, బికాస్ యూ ఆర్ సేయింగ్ నౌ యువర్ accommodation sitting capacity has gone up, maybe because of the new government coming and better safe environment or looking forward for changes. So me occupancy rate improve avutundi. Kani to retain that, these people have a word of mouth. People who go from here, I would have come for Vijayawada for the first time. I had experience in this hotel. How was I received? How was my billing? And how well I was served there, or hospitality ela undi. This word of mouth is another way that you will get your quick customers. So idi, how do you tap it? Because there is so much of social media, social marketing avanni undi. Meer rates, reviews ani emayipoyindante, not very many people appreciate that, because మన స్విగ్గీలోనో ఎవరో వచ్చేటప్పుడే అది ఇచ్చేసి మేడం 5 స్టార్ వేసేయండి, మేడం 3 స్టార్ వేసేయండి. సో దట్ ఈస్ హౌ ఇట్ ఈస్. సో ఎనీథింగ్ దట్ వీ డూ ఆల్సో doesn't have that value of that integrity or professionalism of that. Can Vijayawada can be professional in this? Because unfortunately this city has grown as a response to the southern railway system which is there from long back. Anybody transiting from northern India, the moment they touch Vijayawada, everybody gives a sigh of relief, because you are entering into the south of the country. People who have traveled all the way from Chennai to this route, or to it may be the Guwahati or Calcutta route, or to Delhi route. This is the, so this city unfortunately has that image. So you need to break that. Over a period of time we have broken a little, but then it has not fully come out of that hold anadi నాకు ఇంకా వ్యూ. ఈ విజన్ 2047 మీకు అందరికీ తెలిసే ఉంది. సో దీంట్లో ఏంటంటే వీ షుడ్ ఎకనామికలీ అచీవ్ ప్రోగ్రెస్. అది అచీవ్ చేయాలంటే దెర్ ఆర్ సో మెనీ ఫ్యాక్టర్స్ విచ్ వీ నీడ్ టు ఫోకస్.
దాంట్లో అనుకుంటే మనకి ఇప్పుడు సెక్టర్స్ 3 మెయిన్ సెక్టర్స్ మనకు తెలిసే ఉంది. ప్రైమరీ సెక్టర్, సెకండరీ సెక్టర్, ట్రెషరీ. ప్రైమరీ అంటే అగ్రికల్చర్ అండ్ అలరీ సెక్టర్, సెకండరీ ఇండస్ట్రీ, ట్రెషరీ ఈజ్ అవర్ సర్వీస్ సెక్టర్. ఎన్టీఆర్ జిల్లాకి ముఖ్యంగా సర్వీస్ సెక్టర్ కాంట్రిబ్యూషన్ అరౌండ్ 66% ఉంది. జనరలీ అగ్రికల్చర్ ఎక్కువ ఉంటుంది, ఇండస్ట్రీ అండ్ సర్వీస్ తక్కువ ఉంటాయి, కానీ ఇక్కడ రివర్స్ ఉంది. 66% సర్వీస్ సెక్టర్ ఉన్నప్పుడు అంటే ఏంటి, టూరిజం, హాస్పిటాలిటీ అనేది 66% మనకు జిల్లాకి ఉన్న పొటెన్షియల్. దాంట్లో చూసుకుంటే మనకి ఇప్పుడు 2025-26కి ఈ సర్వీస్ సెక్టర్స్లో మన గ్రోత్ అంటే మనం ప్రొజెక్ట్ చేసుకున్న గ్రోత్ యాజ్ పర్ ది 2047 ఏదైతే సస్టైనబుల్ అది మన విజన్ 47 చేసుకున్నాము, దానికి రిక్వైర్డ్ యావరేజ్ గ్రోత్ ఇన్ ఆల్ ద సెక్టర్స్ ఫర్ ద డిస్టిక్ అండ్ ఆల్సో ఫర్ ద స్టేట్ ఈజ్ 15%. 15% అంటే ఏంటి, జస్ట్ ఫర్ అండర్స్టాండింగ్, కామన్ మ్యాన్ అండర్స్టాండింగ్, సీఎం గారు ఒక మీటింగ్లో చెప్తున్నారు. 1% గ్రోత్ గనక మనము తగ్గింది లేదా పెరిగింది అని చెప్పుకుంటే ఓవరాల్ స్టేట్లో 1% గ్రోత్ అయ్యిందనుకుంటే 15,000 crores ఎకనామీకి యాడ్ అయినట్టంట. 1% గ్రోత్ కనుక మనం తీసుకురాగలిగితే 15,000 కోట్ల రూపాయలు ఎకనామీకి యాడ్ అయినట్టు. అదే 1% తగ్గిద్దన్నా కూడా అదే అవుతుంది. ఓకే, సో ఇప్పుడు బికాస్ ఆఫ్ వేరియస్ రీజన్స్ మనకు లాస్ట్ 2-3 ఇయర్స్లో ఒక 3% గ్రోత్ తగ్గింది అని అంకిఅంశాలు చెప్తాయి. అంటే దాదాపుగా 45,000 crores లాస్ అయినట్టు ఫర్ ద సొసైటీ, ఫర్ ద ఎకానమీ అనేది. సో అది మనం రికవర్ చేసుకుంటూ ముందుకు వెళ్ళడానికి ఫర్ నెక్స్ట్ 5 years 15% గ్రోత్ మెయింటైన్ చేయాలా. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. ఎస్సీ వర్గీకరణపై అసెంబ్లీలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చర్చ. ఎస్సీ వర్గీకరణకు కట్టుబడి ఉన్నామని వ్యాఖ్య. ఏపీ అసెంబ్లీలో ఎస్సీ వర్గీకరణపై చర్చ. ప్రసంగించిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. ఎస్సీ వర్గీకరణ కోసం చంద్రబాబు నాయుడు, మందాకృష్ణ ఎంతో కృషి చేస్తారని వెల్లడి. అసెంబ్లీలో సభ్యుల హాజరుపై సభాపతి అయ్యన్న పాత్రుడు కీలక వ్యాఖ్యలు. దొంగల్లాగా వచ్చి వెళ్ళటం ఏంటి, వైఎస్ఆర్సీపీ సభ్యులపై స్పీకర్ ఫైర్. ఇవి రోజు వార్తా విశేషాలు. మరలా తిరిగి ప్రసారమైన వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.